ఆ ఒకటి అడక్కు మూవీకి ఎలా అనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్ వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. ఫైనల్ గా మూవీ ఎలా ఉందని నువ్వు అడిగితే మాత్రం ఆ ఒకటి అడక్కు మూవీ ఎలా ఉందో చెప్తా, తొందరపడకు. ఓవరాల్ గా మూవీ అయితే 1 టైం వాచబుల్, నాకైతే జస్ట్ ఓకే అనిపించింది మూవీ. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో పెళ్లి కోసం పడిన కష్టాలు ఏంటి, అండ్ ఫైనల్ గా హీరో హీరోయిన్ కి పెళ్ళైందా లేదా, ఈ మధ్యలో వచ్చిన క్రూషియల్ ఇన్సిడెంట్స్ ఏంటి, మధ్యలో వీటితో పాటు కామెడీ సీన్స్ తో స్టోరీ ప్లాట్ అనేది రన్ అవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫ్రెండ్స్, ఫస్ట్ హాఫ్ అయితే ఓకే క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ తో, దాంతో పాటు మనకి అక్కడక్కడ కామెడీ సీన్స్ తో చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే జస్ట్ ఓకే అనిపించింది, చాలా వరకు స్లో నరేషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, మనకు తగలుతుంది. నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే నాకు క్లైమాక్స్ కొంచెం పర్లేదు అనిపించింది. అల్లరి నరేష్ గారి కామెడీ సీన్స్ గానీ, హర్ష గారి కామెడీ సీన్స్ గానీ బాగా ప్లస్ అయ్యాయి మూవీకి. చూపులకి వెళ్ళినప్పుడు గానీ కామెడీ సీన్స్ అనేవి బాగా అయితే కనెక్ట్ అవుతాయి. విజువల్స్, సినిమాటోగ్రఫీ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ ఇలాంటివన్నీ మూవీలో అయితే ప్లస్ అయితే అయ్యాయి. నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అయితే నాకైతే అంతగా ఏం అనిపించలేదు ఫ్రెండ్స్. అంటే సాంగ్స్ గానీ, బీజిఎం గానీ నన్నైతే ఇంప్రెస్ చేయలేకపోయాయి. స్క్రీన్ ప్లే గానీ, నరేషన్ గానీ చాలా స్లోగా ఉంటది మూవీలో సెకండ్ హాఫ్ లో. ఆ క్లైమాక్స్ వర్క్ అయితే మనకి కొంచెం అయితే ఇంప్లిమెంటింగ్ గా బాగుంది అనిపిస్తుంది. ఫైనల్ గా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అల్లరి నరేష్ గారు చాలా బాగా అయితే చేశారు మూవీలో. కామెడీ సీన్స్ లో కానీ చాలా ఎంటర్టైనబుల్ గా చేశారు మూవీలో. దాంతో పాటు సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో సీన్స్ లో చాలా బాగా అయితే నటించారు. ఇంకా నెక్స్ట్ హర్ష గారు అయితే చాలా బాగా చేశారు, ఎంటర్టైనబుల్ గా మూవీకి చాలా బాగా అయితే ప్లస్ అయ్యారు. మెయిన్ గా ఆయన కామెడీ సీన్స్, ఆ టైమింగ్ అనేది చాలా బాగా అయితే ప్లస్ అయింది మూవీకి. నెక్స్ట్ ఫరియా అబ్దుల్లా గారు అయితే మూవీలో అయితే తన క్యారెక్టరైజేషన్ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ మూవీలో చాలా వరకు అయితే కీ రోల్ అయితే ప్లే చేసింది. హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్స్ అయితే మనకి చాలా బాగా అయితే ఉంటాయి. హీరోయిన్ ఎలా కలిశారు అనే పాయింట్ అవుట్స్ కానీ, వాళ్ళ లవ్ స్టోరీ కానీ చాలా బాగా అయితే కొత్తగా అయితే అనిపించింది నాకు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ, అండ్ దాంతోపాటు అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్, ఫరియా అబ్దుల్లా పర్ఫార్మెన్స్, హర్ష గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా అయితే మూవీలో కనెక్ట్ అవుతాము. ఫైనల్ గా అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది నాకు మూవీలో. మూవీ అయితే నాకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైనబుల్ గా ఉంది. సెకండ్ హాఫ్ జస్ట్ అక్కడక్కడ నేను డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఓవరాల్ గా మూవీ అయితే 1 టైం వాచబుల్, నాకైతే జస్ట్ ఓకే అనిపించింది మూవీ. ఇంకా మీరు థియేటర్కి వెళ్ళి చూడాలా లేదా అనేది మీ చాయిస్. నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.6/5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్.